వెళ్లే ముందు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. సొంత కూతుర్లా చూసుకున్నాను. నువ్వు సొంత కూతుర్లా చూసుకున్నావు కాబట్టే కాబోలు అది మనవాణ్ణి కాదనుకుని వెళ్ళిపోయింది. సొల్లు కబుర్లు చాలండి. వాడి ప్రేమకు హెల్ప్ చేయొచ్చు కదా. ఓసి పిచ్చిదానా, మనం చెబితేనే మన వాడికి శాంతి మీద ప్రేమ పుట్టిందే. ప్రేమ అనేది ఒకరు చెబితే పుట్టదే, ఒకరు చంపినా చావదు. ప్రేమన్నాక ఇవన్నీ మామూలే. వాళ్ళిద్దరూ ఖచ్చితంగా కలుస్తారని నా నమ్మకం. అబ్బే ఏం లేదు అమ్మా, ఆకలమ్మా, స్కూల్ టైం అవుతుంది. అమ్మా త్వరగా అమ్మా. అమ్మా రోజు ఇడ్లీ అయినా బోర్ కొడుతుందమ్మా. ఏ నేను రోజు మీ నాన్నతో కాపురం చేయట్లా? నోరు ముసుకు తినండి. అమ్మా ఒక్క రోజైనా దోశ పెట్టమ్మా. ఇది హోటల్ కదమ్మా, మీరు ఆర్డర్ ఇచ్చినవి పెట్టడానికి. నేను ఏం చేస్తా అది మీరు తినాలి, మాట్లాడకుండా తినండి. హాయ్ బుజ్జి, ఎలా ఉన్నారా? వాళ్ళకేమమ్మా, వాళ్ళ అమ్మ పెట్టి మినపిడ్లు తిని ఇనప గడ్డిలా ఉన్నారు. చూస్తే తెలియట్లా? ఎలా ఉన్నా పిన్ని? బాగానే ఉన్నాను. మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు. వాళ్ళ ఇంట్లో ఇలాంటి ఇడ్లీలు ఉండవు కదా, హ్యాపీగానే ఉంటారు. ఒరే మీకు స్కూల్ టైం అవుతుంది, పదండి. నువ్వు వెళ్ళమ్మా. ఇదిగో గజలక్ష్మి, వరలక్ష్మి, వేడి నీళ్ళు పెట్టు, అమ్మాయి స్నానం చేస్తుంది. శాంతి టిఫిన్ తిందుగాని రా. అదేంటి మా ఇంటికి వస్తూ బ్రెడ్ జామ్ కొని తెచ్చుకున్నావు? మేము టిఫిన్ పెట్టమనుకున్నావా? అదేం లేదు పిన్ని, నాకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు. ఇదేం అలవాటు? పాడలవాటు. మా ఊళ్ళో జ్వరం వచ్చిన వాళ్ళే రొట్టె తింటారమ్మా. హాయిగా మినపట్లీలు తినకుండా రోగిష్టి వాళ్ళలాగా రొట్టెలు తింటమేంటి? అయినా పెళ్ళై అత్తారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ పప్పులే ఉడకవమ్మా, జాగ్రత్త. అదేంటి అలా వెళ్ళిపోతుంది? ఇప్పుడు నేను ఏమన్నాను? ఇంకా ఏమనాలో? ఇదేం అలవాటు? పాడలవాటు. అయినా పెళ్ళై అత్తారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ పప్పులే ఉడకవమ్మా, జాగ్రత్త. చెప్పు. నీ ఇష్టం, ఏదో ఒకటి చెప్పరా. ఏదో ఒకటి ఏంటి? నీకు ఏది ఇష్టమో చెప్పు. ఓకే, 1 వెజ్ శాండ్విచ్ అండ్ 1 కోక్. 1 బర్గర్ 1 పెప్సీ. త్వరగా తీసుకురండి. ఓకే సార్. చూడు శాంతి, ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఎదుటి వాళ్ళకి నచ్చిన పని మనం చేయాలనుకుంటాం. అట్లీస్ట్ ఫుడ్ విషయంలో మనకు నచ్చింది మనం తినకపోతే ఎందుకు లైఫ్ వేస్ట్? మన ఇష్టాన్ని ఎవరి కోసం ఎందుకు మార్చుకోవాలి కదా? సో ఆర్డర్ వాట్ యు వాంట్. ఓకే. నువ్వు భోంచేసి 2 రోజులు అయిందిరా. నాకు ఆకలిగా లేదమ్మా. ఏ బిడ్డ అమ్మ దగ్గర అబద్ధం, నాన్న దగ్గర నిజం చెప్పలేడురా. నాకు తెలుసురా, ఆ కళ్ళలోని ఆకలిని, ఆవేదన్ని నేను అర్థం చేసుకోగలను. ముందు తిను. నువ్వు పెట్టే భోజనం నా ఆకలిని తీరుస్తుందేమో కానీ నా ఆవేదన తీర్చలేదమ్మా. పిచ్చి తండ్రి, తూర్పున ఉదయించే సూర్యుడు పడమర వైపు ఎందుకు అస్తమిస్తాడో తెలుసా? మళ్ళీ తూర్పున ఉదయించడానికి. తిను. కలలో వస్తావని
నిదురన్న మాట లేదే నా కంటికి, నా గుండె పాటలయలో ఉన్నావని వెతికింది చూడు హృదయం నీ జాడని. ఇది ప్రేమ కాదు అంటావా, పగతోటి దూరం ఉంటావా, మది మారేదెలా నిన్ను చేరేదెలా చెలియా చెప్పవా. కథ వినవా ఎద సడి వినవా చెలియా సఖియా రావా, కనబడవా ఎదురుగా రావా, కలవా శీలవా శిల్పానివా ప్రియా ప్రియతమా మరి దూరమా ప్రియా ప్రియతమా ఇదే న్యాయమా. నీలాల నింగిలోన జాబిల్లి నీతోటి చెప్పమన్నా నా బాధని, ఏనాటికైనా నువ్వే వస్తావని, నూరేళ్ళు ఉండమన్నా నా శ్వాసని, చిరుగాలిలాగా నువ్వు రావా, సిరిమువ్వలాగా చెతకావా, చెలి గోదారిలా నది కావేరిలా ఎదలో చేరవా. ఏయ్! ఆ! ఒరే దినపు మీరా? ఏంటమ్మా కళ ఏమన్నా వచ్చిందా? ఏంట్రా శాంతి ఊరికెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు. మా మీద ఏమైనా కోపమా? చిచి అదంతా ఏం లేదండి. అబ్బా ఏం లేదా మరి ఎందుకు రావట్లేదమ్మా? అంకుల్ ఏదో కొంచెం బిజీగా ఉండి 2 రోజులు రాలేదు. ఈ మాత్రం దానికి తెగ మోసేస్తున్నారు. అయినా దేవుడు లేని గుడికి ప్రేస్ లేని ఇంటికి ఎవరొస్తారు? అవునవును ఇది నిజం. ఏంటి అవునవునవును, కొంచెం ఊరికే ఉండండి ఆంటీ. అది సర్లేరా, అది పిచ్చి పిల్ల. అదేదో అందని నువ్వేం మనసులో పెట్టుకోకు. నిన్ను శాంతిని మేమెప్పుడు వేరుగా చూడలేదు. ఆంటీ శాంతి పైకి కాదన్నా ప్రతి క్షణం నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రే చైతన్య, నువ్వు కూడా వచ్చి హోంవర్క్ ఫినిష్ చేయరా? నా పేరు చైతన్య కాదు, చాణక్య. గాను మరి మీ అల్లరి ఎక్కువైపోయింది. ఆలిక్స్ తీసుకొని చిట్టి బుజ్జి. శాంతి నువ్వు కూడా తీసుకో. నాకు అలవాటు లేదు పిన్ని. అలవాటు చేసుకో, తీసుకో. తనకి బూస్ట్ అలవాటు, బూస్ట్ తాగుతుంది. ఇదిగోమ్మా. థ్యాంక్ యూ బాబాయ్. హలో, సారీ రాంగ్ నంబర్. ఏమ్మా ఎవరి ఫోన్ కోసం అన్నా ఎదురు చూస్తున్నావా? లేదు, నాకెవరు ఫోన్ చేస్తారు బాబాయ్? ఏం లేదమ్మా, నీ మొహం చూస్తే ఎలా అనిపించింది. హలో హలో, నాకేమమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. హలో, ఎలా ఉన్నావు? వరలక్ష్మి పిల్లలు బానే ఉన్నారు. శాంతికే బాగుంది. మన రామ్మోహన్ వసంత ఎలా ఉన్నారు? వాళ్ళ అబ్బాయి చైతన్య? ఓకే ఓకే, ఉంటానయ్య, చెప్తాను.
ఓకే బాయ్. ఏమండి ఎంతసేపు? మనం వెళ్ళేది మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి, జెమినీ టీవీ ప్రోగ్రామ్ కాదు. మీరు ఇక్కడ సింగారించుకుంటూ కూర్చుంటే అక్కడ వ్రతం అయిపోతుంది. ఇక వెళ్ళేది భోజనాలకే. రండి. పేరంటానికి ప్యాంటు షర్టు వేసుకోరమ్మా, లక్షణంగా చీర కట్టుకోవచ్చుగా. నేను చీరలు తెచ్చుకోలేదు పిన్ని. పోనీలేవే, ఆ డ్రెస్ తో వస్తే తప్పేంటి? తనేం పీటల మీద కూర్చోదుగా. ఇప్పుడు కూర్చోకపోయినా రేపో మాపో పెళ్లి పీటల మీద కూర్చోవలసిందేగా. అప్పుడు ఇలాగే కూర్చుంటుందా? అత్తారింటికి వెళ్ళి ఇలాగే ఉంటే పిల్లకి పద్ధతులు నేర్పలేదని వాళ్ళు మనల్ని తిట్టుకుంటారు. ఏమై, నువ్వు ఎప్పుడు ప్రతిపక్షమే గానీ ఒక్కసారైనా ప్రతిపక్షం ఉన్నావు? పోన్లే బాబాయ్, నేను ఇంట్లోనే ఉంటాను. మీరు వెళ్ళండి. సరే సరే, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. ఇక నడవండి. పదండ్రా పిల్లలు. ఏంటో ఈ పిల్ల ఏం మాట్లాడుతున్నా ఎక్కడో ఆలోచిస్తూ కూర్చుంటుంది పిచ్చిదాల్లాగా. శాంతి, శాంతి, చైతు, చైతు నువ్వు ఇక్కడ? అది సర్లే కానీ నన్ను మిస్ అయ్యని ఫీల్ అవుతున్నావు కదా? చా కొడుతూనే ఉంటే బోర్ కొడుతుంది అంతే. ఏయ్, ఒప్పుకోవే, నన్ను మిస్ అయ్యని నువ్వు ఫీల్ అవుతున్నావు. నిజమే కదా? ఏం లేదు. శాంతి, నీలో ప్రేమ పుట్టింది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు, ప్రేమిస్తున్నావు, కాదు. ప్రేమిస్తున్నావు, ప్రేమిస్తున్నావు, ప్రేమిస్తున్నావు. లేదు లేదు లేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఒప్పుకో, నిజం లేదు, ఒప్పుకో. శాంతి. ఏంటి శాంతి పిచ్చిదాల్లాగా ఆలోచిస్తూ కూర్చోపోతే తలుపులేసుకుని కూర్చోవచ్చుగా.